నమస్కారం అండి. నేను మీ నండి రవికుమార్ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు, హై రేంజ్ అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయటం మంచిదా? లాభాలేంటి? అడ్వాంటేజెస్ ఏంటని. ఇక్కడ ఫస్ట్ థింగ్, హై రేంజ్ అపార్ట్మెంట్స్ అని అంటే, నా ఉద్దేశంలో హై రేంజ్ అపార్ట్మెంట్స్ ఒకప్పుడు 10 floors అబవ్ ఉంటే హై రేంజ్ అనేవాళ్ళం. కానీ రీసెంట్గా మనం చూస్తున్నాం, ఇక్కడ హైదరాబాద్లో స్కైలైన్ మారిపోయింది. ప్రతి బిల్డర్ కూడా నేను 50, ఇంకొకడు 51, ఇంకొకడు 60, ఈ విధంగా అపార్ట్మెంట్స్ హై రైజ్ 60 floors అపార్ట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు అయితే మనం కోకాపేట దగ్గర 100 floors అపార్ట్మెంట్ కూడా రాబోతుందని విన్నాం. ఓకే, సో ఇప్పుడు కన్ఫర్మ్డ్గా అయితే 60 floors చాలా వస్తున్నాయి. సో వీటిల్లో ఇన్వెస్ట్ చేయటం అని అంటే ఏంటి? వీటిల్లో ఇన్వెస్ట్ చేసి మనం పెడుతున్నాము అని అంటే, ఎప్పుడైతే మనం గుర్తుంచుకోవాలి, చివరకు మిగిలేది ఏంటి? మిగులుతుంది ఒక అపార్ట్మెంట్లో ఒక 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు. అపార్ట్మెంట్ వయసు ఎంత? మ్యాక్సిమం 50 to 60 years. ఎంత బాగా బ్రహ్మాండమైనటువంటి స్ట్రక్చర్ అండ్ స్పెసిఫికేషన్స్తో, ఎంత రిప్యూటెడ్ క్వాలిటేటివ్ ఐటమ్స్ వాడినా, ఎట్లాంటి బిల్డర్ అయినా దాని వయస్సు మ్యాక్సిమం 60 ఏళ్ళే. ఓకే, మనకి గూగుల్లో ఇక్కడ అక్కడ 75 ఏళ్ళ దాకా కూడా చూపించే ఉంటాయి. కానీ ఎందుకు 60 ఏళ్ళే అంటున్నారంటే, దీనికి కారణం ఏంటంటే అనేకం. బిల్డర్ కడతారు, మెయింటెనెన్స్కి ఇంకోళ్ళకి ఇస్తాడు. బిల్డరే మెయింటైన్ చేస్తుంటారు కొన్ని చోట్ల. చేసినప్పటికీ ఈ వేర్ అండ్ టేరు, అందులో ఉన్నటువంటి వాళ్ళు మెయింటెనెన్స్, అండ్ అందులో ఉన్నటువంటి వేరియస్ కాంపోనెంట్స్ ఏవైతే టైల్స్ ఉంటాయో, టైల్స్ మధ్యన మళ్ళీ మనకి గ్రౌటింగ్ అంటే మనం కట్టి దానికి మధ్యన కట్టినటువంటి సిమెంటింగ్ అనమాట. ఈ టైల్స్ పెద్ద పెద్ద టైల్స్ వేస్తున్నారు, ఈ ప్రాబ్లం కొంచెం వరకు తగ్గించవచ్చని. కానీ వాష్రూమ్స్లో, మనం మెయిన్ కిచెన్లో, ఇలాంటి ఏరియాస్లో ఎవరు అవాయిడ్ చేయలేరు. ఎన్ని ఉంటుంది అది కూడా. అండ్ సిస్టమ్స్, కన్స్ట్రక్షన్ కూడా ఫాస్ట్ కన్స్ట్రక్షన్. ఆ బైండింగ్ ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, ఇవన్నీ ఎవరు చెప్పలేరు, ఊహించలేరు. ఇవన్నీ ఎజంప్షన్స్, పర్వాలేదండి అని అంతే. కానీ మనం చూస్తుంది ఏంటంటే 30 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం కట్టినవి కూడా లాంగ్, అంటే ఎక్కువ టైం తీసుకుని, ఎక్కువ పీరియడ్ తీసుకుని, ఒక స్లాబ్ వేసాక దాన్ని 21 days తర్వాత ఆ రోజుల్లో క్యూరింగ్ చేసి, వాటర్ బుల్లంత పోసి క్యూర్ చేసి గట్టి పెట్టాక మళ్ళీ ఇంకో స్లాబ్ వేసేవాళ్ళు. ఇప్పుడు అలా జరుగుతుందా? టెక్నాలజీ మారిపోయింది. వారానికి ఒక స్లాబ్ వేసేస్తున్నారు, వారానికి ఒక స్లాబ్, 10 రోజుల్లో ఇంకొక వాల్స్. ఇంత ఫాస్ట్ టెక్నాలజీలో వీటి యొక్క డ్యూరబిలిటీ ఎవరు చెప్పగలరు? చెప్పలేము. కాబట్టి ప్రతి వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫ్లాట్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ డిటోరియేటింగ్. అంటే డబ్బుల విషయంలో ఎప్రిషియేషన్ కంటిన్యూస్, కానీ క్వాలిటీలో తగ్గుతూ ఉంటుంది, డిప్రిషియేషన్ ఉంటుంది అనమాట. మానిటరీ టర్మ్స్లో ఎప్రిషియేట్ అవ్వచ్చు, కానీ ఇక్కడ మాత్రం డిప్రిషియేషన్ ఉంటుంది. కాబట్టి కొంతకాలం పైకి 20 ఏళ్ళు అయ్యాక ఎప్రిషియేషన్ గ్రోత్ రేటు తగ్గుతుంది, 30 ఏళ్ళకి ఇంకా తగ్గుతుంది, 40 ఏళ్ళకి అసలు పెరగదు, ఇంకా అలాగే స్టాగ్నెంట్గా ఉంటుంది రేట్లు. సో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఉంటాయో అక్కడ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ చాలా తక్కువ ఉంటుంది. మనకి మిగిలేది చివరికి అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండే. కాబట్టి అది మనకి డిసడ్వాంటేజ్. మెయిన్ డిసడ్వాంటేజ్ హై రేంజ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇది. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం పైకి వెళ్ళిన కొద్దీ ప్రెషర్ ఆఫ్ ఎయిర్ తగ్గుతూ ఉంటుంది. ఆ ఎయిర్ ప్రెషర్ తగ్గితే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో అప్పుడు మళ్ళీ నాలాంటి పెద్దవాళ్ళకి, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, ఏజ్డ్ వాళ్ళు ఉన్నారో, సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. యంగ్స్టర్స్ కూడా ఇట్స్ ఏ ప్రాబ్లం. ఊరికే సిటీ అంతా నేనేదో అధిగమించేశానని, ఎవరెస్ట్ శిఖరం ఎక్కానన్నట్టుగా బాల్కనీలో నిలబడితే సిటీ అంతా కనపడుతుందని అనుకోవచ్చు. కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. దట్ ఈజ్ అనదర్ డిసడ్వాంటేజ్. ఇంకా మనకి ఇంకా వేరే చూస్తాం కదా, ఎమర్జెన్సీస్లో చాలా కష్టంగా ఉంది కిందకి రావడానికి. ఇంకా మనకి ఇంకా ఇప్పటిదాకా అలాంటి విపత్తులు ఏమి రాలా, భూకంపాలు అలాంటివి ఏమి రాలా. కానీ అలాంటివి వచ్చినా కూడా మనకి ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది. ఈ ఈ అందువల్ల మనకి తోడు నీడకి కూడా ఎక్కువ అపార్ట్మెంట్ ఉన్న దగ్గర మనకి గుర్తింపు ఉండదు, ఐడెంటిటీ ఉండదు, బాండింగ్ ఉండదు, రిలేషన్షిప్ ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్ ఆర్ మోర్ దాన్ ది అడ్వాంటేజెస్, నా ఉద్దేశం. దిస్ ఇస్ మై పర్సనల్ వ్యూ, ఐ మే బీ రాంగ్. అండ్ ఇంత చేసినా కూడా ఈ రేట్లు కూడా, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చాలా పెరిగిపోతుంది. కాబట్టి ఈ హై రేంజ్ అపార్ట్మెంట్స్లో
చాలా మటుకు అందరూ కూడా కాస్ట్ చాలా విపరీతంగా పెంచేస్తున్నారు. మినిమమ్ కాస్ట్ 4000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ బిల్డర్‌కి పడుతుంది కాబట్టి, 4000 రూపీస్ ఎస్ఎఫ్టీ బిల్డర్‌కే మినిమమ్ కాస్ట్ పడుతున్నప్పుడు మనకి ఆయన ల్యాండ్ కాస్ట్ ఇది 2 లోడ్ చేసి ఇంట్రెస్ట్ కూడా లోడ్ చేసి మినిమమ్‌లో మినిమమ్ 10,000, 9,000 ఈ రేంజ్‌లో అమ్ముతున్నారు కాబట్టి, దీంట్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా వచ్చేందుకు తక్కువ లాభదాయకం, తక్కువ లాభాలు కనిపిస్తున్నాయన్నమాట. కాబట్టి ఏ విధంగా చూసినా సరే హై రేంజ్ అపార్ట్మెంట్స్ బియాండ్ 20, 15-20 వరకే ఐ విల్ సజెస్ట్. బియాండ్ 20 ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం మీరు ఆలోచించుకోవాలి. అండ్ బియాండ్ 20 చేసేటప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉంటే మీ ఫ్యామిలీలో మాత్రం ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయండి. అండ్ ఇప్పుడున్నటువంటి లిఫ్ట్లు, మెయింటెనెన్స్ కాస్ట్లు ఇవి కూడా మీకు చాలా ఇంకా పెరుగుతాయే తప్ప తరగవు కాబట్టి ఇప్పటికే యాజ్ ఇట్ ఈస్గా పర్ ఎస్ఎఫ్టీ 4 రూపీస్ చాలా చోట్ల గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంది. అండ్ మీకు ఉన్నటువంటి ఒక క్లబ్ హౌస్లో ఎంతమంది ఆ క్లబ్ హౌస్లో ఒక్కసారిగా స్విమ్ చేయడానికి వెళ్తే ఆ క్లబ్ హౌస్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ సరిపోతుంది. వాటర్ ప్రాబ్లం ఎలా ఉంది ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి బిఫోర్ ఇన్వెస్టింగ్. అండ్ అది కూడా మీరు ఎండ్ యూజర్ కానప్పుడు మాత్రము బెటర్ టు అవాయిడ్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కే అంటే మాత్రము బెటర్ టు అవాయిడ్ దీస్ థింగ్స్. 15-20 ఫ్లోర్స్కి అబవ్ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్, హై రేంజ్ అపార్ట్మెంట్స్ అవాయిడ్ చేసి, అండ్ ఇలాంటివే చాలా మటుకు గేటెడ్ కమ్యూనిటీస్లో బిలో 20 ఉన్నటువంటి చాలా వస్తున్నాయి. అందులో ఇన్వెస్ట్ చేయండి. అందులో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ డిసడ్వాంటేజ్ మనం ఏవి చెప్పుకున్నాం ఆ డిసడ్వాంటేజ్ బదులు పోయి అడ్వాంటేజెస్, అన్ని అడ్వాంటేజెస్ అందులో సమకూరుతాయి. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ అండ్ ఒక రకమైన గుర్తింపు, బాండింగు, ఐడెంటిటీ, ఒకళ్ళకొకళ్ళు ఉండటము, అంటే ఎమర్జెన్సీస్లో ఆదుకోవటము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక కమ్యూనిటీ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఒక కైండ్ ఆఫ్ ఒక అందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ బాండేజెస్ అన్న తమ్ముడు అని అనుకునే లేకపోతే అంకుల్ అని చెప్పి పిలవటం, ఆప్యాయత అవి ఉంటాయి కాబట్టి హ్యూమన్ బాండేజెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి ఏరియాస్ ఇలాంటి అపార్ట్మెంట్స్ మీరు ప్రిఫర్ చేయండి. ఓకేనా? మీకు ఏ సందేహం ఉన్నా సరే నిస్సందేహంగా మళ్ళీ నా యొక్క వాట్సాప్ నెంబర్ అందరి దగ్గర ఉంది 9515127639. మీరు నిస్సంకోచంగా ఎటువంటి సందేహం ఉన్నా ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నా ఏ రేటుకి ఏ లొకేషన్ ఏ ప్రాజెక్ట్ అని చెప్పి మీరు యూ కెన్ ఆల్వేస్ కన్సల్ట్ మీ. ఓకేనా? సో అందరూ కూడా సర్వేజన సుఖినభవంతు, అందరూ కూడా భాగ్యస్తులు కావాలని చెప్పి ఈ కష్టం పడుతూ మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. కానీ చాలామంది ఏంటంటే రకరకాలైనటువంటి వస్తూ ఉంటాయి కామెంట్స్. ఓకే, ఐ ఆల్సో ఎంజాయ్ దెమ్. మేము కూడా చిన్నప్పుడు అలాంటి కామెంట్లు చేస్తుండొచ్చు. కాబట్టి మీరు కూడా కామెంట్స్ కంటే ముఖ్యంగా కంటెంట్ గురించి మీరు ఆలోచించండి. ఇందులో ఉన్నటువంటి సబ్స్టెన్స్ మీరు ఆలోచించి ఏ విధంగా హై రేంజ్ అపార్ట్మెంట్స్లో మనం ఇబ్బందుల పాలు కాకుండా ఉండాలని చెప్పి నేను చెప్తున్నాను. ఆ తపన మీరు తెలుసుకోండి. సరేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.